ఇక దేశీ చిప్లు సందడి చేయనున్నాయా? దేశంలో సెమీ కండక్టర్ల తయారీకి నాంది పడనుందా? ఆ దిశగా పెట్టుబడులు పెట్టేందుకు సంస్థలు సన్నద్ధమవుతున్నాయా? లెట్స్ వాచ్. ఎలక్ట్రానిక్ పరికరాల తయారీలో కీలకమైన చిప్ల తయారీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? ఎందుకు పిఎల్ఐ విధానాన్ని సైతం తీసుకొచ్చిందా? కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆవిష్కరించిన సెమీ కండక్టర్ పిఎల్ఐ విధానంతో ఆ రంగంలో భారీ పెట్టుబడుల దిశగా కంపెనీలు అడుగులు వేస్తున్నాయి. చిప్లు ఉత్పత్తి చేయడంతో పాటు డిజైన్ టెస్టింగ్ సేవలను ఆవిష్కరించేందుకు ఆయా సంస్థలు సన్నద్దమవుతున్నాయి. ఎలక్ట్రానిక్ పరికరాల తయారీలో కీలకమైన చిప్సెట్లను దేశీయంగా ఉత్పత్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆవిష్కరించిన సెమీ కండక్టర్ పిఎల్ఐ విధానం దిగ్గజ కంపెనీల్లో కదలిక తీసుకొచ్చింది. ఈ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ఆయా సంస్థలు సిద్దమవుతున్నాయి. టాటా, వేదాంత గ్రూప్ ఇప్పటికే సంసిద్దత వ్యక్తం చేయగా కొన్ని విదేశీ సంస్థలు కూడా ప్రభుత్వంతో సంప్రదింపులకు ముందుకొస్తున్నాయని సమాచారం. దేశీయంగా పలు చిన్న, మధ్య తరహా ఎలక్ట్రానిక్, సెమీ కండక్టర్ కంపెనీలు కూడా కొత్త అవకాశాలపై దృష్టి సారిస్తున్నాయి. ఇప్పటికే సాఫ్ట్వేర్ ఎలక్ట్రానిక్స్ తయారీలో నైపుణ్యం అధికంగా ఉన్నందున చిప్ డిజైనింగ్ సేవలు మొదలుపెట్టి అందులో అగ్రగామిగా మారే అవకాశం మన దేశానికి ఉన్నట్లు ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. కేంద్రం ప్రకటించిన సెమీ కండక్టర్ విధానం కింద రాయితీల కోసం దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. దీనికోసం ప్రభుత్వం ఓ వెబ్సైట్ ను ఆవిష్కరించింది. సెమీ కండక్టర్ సంబంధిత కార్యకలాపాల్లో నిమగ్నమైన 100 దేశీయ కంపెనీలను ప్రభుత్వం గుర్తించి పిఎల్ఐ పథకం కింద రాయితీలు పొందేలా పెట్టుబడులు పెట్టాలని సూచిస్తున్నట్లు తెలుస్తోంది. అన్ని అనుకున్నట్లు సాగితే 2 ఏళ్లలో దేశీయ అవసరాలకు కావలసిన చిప్లు ఉత్పత్తి కావచ్చని విశ్లేషిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన $10 బిలియన్ దాదాపు 75,000 కోట్ల రాయితీల పథకం కింద సెమీ కండక్టర్ పరిశ్రమకు సంబంధించి ప్రధానంగా 4 రకాల కార్యకలాపాలు చేపట్టే సంస్థలను ఎంపిక చేస్తారు. CMOS కాంప్లిమెంటరీ మెటల్ ఆక్సైడ్ సెమీ కండక్టర్, డిస్ప్లే ఫ్యాబ్, కాంపౌండ్ సెమీ కండక్టర్ ఫ్యాబ్స్ అండ్ ATMP యూనిట్లు, డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ ఫర్ ఫ్యాబ్లెస్ సెమీ కండక్టర్ కంపెనీలు, ప్రొడక్ట్స్, IP అభివృద్ధి చేసేవి, సెమీ కండక్టర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ సిస్టమ్ ఇందులో ఉన్నాయి. కొన్ని పెద్ద కంపెనీలు సెమీ కండక్టర్ ఫ్యాబ్లు ఏర్పాటు చేసే ఆలోచన చేస్తున్నాయి. అందుకు అవసరమైన విదేశీ భాగస్వాముల కోసం అన్వేషిస్తున్నాయి. విదేశాల్లో సెమీ కండక్టర్ కంపెనీలను టేకోవర్ చేసే సన్నాహాల్లో మరికొన్ని నిమగ్నమయ్యాయి. ప్రపంచంలో అతిపెద్ద చిప్ డిజైన్ తయారీ కంపెనీ ఇంటెల్ మన దేశంలో ATMP యూనిట్ కు సిద్దపడుతుందని అంటున్నారు. ఇంటెల్ కు అమెరికా వెలుపల అతిపెద్ద డిజైన్ సెంటర్ మన దేశంలోనే ఉంది. దేశీయ సంస్థలు డిజైన్, ఎంబెడెడ్ సిస్టమ్స్ సంబంధిత సేవల వైపు చూస్తున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా దాదాపు 2 దశాబ్దాలుగా సెమీ కండక్టర్ల విభాగంలో కార్యకలాపాలు సాగిస్తున్న మాస్ చిప్ టెక్నాలజీస్ డిజైన్ లెడ్ ఇన్సెంటివ్స్ కోసం దరఖాస్తు చేసే ఆలోచనలో ఉంది. DLI దానికి సంబంధించిన రాయితీల ద్వారా ప్రయోజనాన్ని పొందడానికి అవకాశాలను పరిశీలిస్తున్నట్లు మాస్ చిప్ టెక్నాలజీస్ ఇటీవల వెల్లడించింది. SPEL సెమీ కండక్టర్ కూడా ఇటువంటి ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు. ప్రభుత్వ ప్రయత్నాలు ఫలిస్తే దేశీయంగా సెమీ కండక్టర్ల రంగంలో 90,000 కోట్ల వరకు పెట్టుబడులు లభిస్తాయని కేంద్ర IT సహాయ కార్యదర్శి సౌరభ్ గౌర్ ఇటీవల పేర్కొన్నారు. 2 ఏళ్లలో దేశీయంగా చిప్లు తయారు చేసే పరిస్థితి వస్తుందని అన్నారు. టాటా, వేదాంత గ్రూప్ స్థాపించే భారీ సెమీ కండక్టర్ యూనిట్లను ఆకర్షించేందుకు పలు రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి. ఈ యూనిట్ పై $300 మిలియన్ పెట్టుబడి పెట్టడానికి టాటా గ్రూప్ సిద్దంగా ఉంది. టాటాలను తమ రాష్ట్రానికి రావాల్సిందిగా తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక ఆహ్వానిస్తున్నాయి. చిన్న, మధ్యస్థాయి యూనిట్ల కోసం ప్రత్యేకంగా సెమీ కండక్టర్ కాంప్లెక్స్ లను ఏర్పాటు చేసేందుకు కొన్ని రాష్ట్రాలు కసరత్తు ప్రారంభించాయి. ఈ క్రమంలోనే దేశీయంగా టాటా గ్రూప్ సెమీ కండక్టర్ల రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్దమవుతోంది. చిప్ సెట్లపై పూర్తిగా, ఇతర ఎలక్ట్రానిక్ విడిభాగాలు, వస్తువుల కోసం దిగుమతులపై అధికంగా ఆధారపడిన దేశం మనది. ఏటా $40 బిలియన్ విలువైన ఎలక్ట్రానిక్స్ ఉపకరణాలు, విడిభాగాలను మన దేశం దిగుమతి చేసుకుంటోంది. సెమీ కండక్టర్ల విభాగంలో స్వయం సమృద్ది సాధించేందుకు మన దేశం కృషి చేయకపోతే చిప్ల కొరత మాదిరి సవాళ్లు భవిష్యత్తులో మరిన్ని ఎదురవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చిప్ సెట్లు అత్యధికంగా తయారు చేసే తైవాన్, జపాన్, దక్షిణ కొరియా, అమెరికా, బ్రిటన్లోని సంస్థలు
తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవడంపై దృష్టి సారించాయి. సెమీ కండక్టర్ల పరిశ్రమల స్థాపన ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ప్రైవేట్ రంగం ఒక్కటే అంత భారీ పెట్టుబడులు పెట్టలేకపోవచ్చు. దీంతో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో కొన్ని సంస్థలు ఏర్పాటు చేస్తే ఆ తర్వాత నెమ్మదిగా పరిశ్రమ విస్తరించే అవకాశం ఉంటుంది. సెమీ కండక్టర్ల విభాగంలో ప్రపంచ అగ్రగామి సంస్థ తైవాన్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వంటి సంస్థలను ఆహ్వానించి వాటి భాగస్వామ్యంతో ఇక్కడ పరిశ్రమలు స్థాపించాలని నిపుణులు సూచిస్తున్నారు. మన దేశ ఐటీ రంగంలో 2.5 లక్షల మందికి పైగా చిప్ డిజైనర్లు, టెస్టర్లున్నారు. బెంగళూరు కేంద్రంగా 300 కంటే అధిక కంపెనీలు చిప్ డిజైనింగ్, ఎంబెడెడ్ సిస్టమ్స్ తదితర విభాగాల్లో సేవలు అందిస్తున్నాయి. అందువల్ల ఈ రంగంలో మన దేశం త్వరగా ఎదిగే అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని గుర్తించిన టాటా గ్రూప్ సెమీ కండక్టర్ల రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్దమవుతోంది. సెమీ కండక్టర్ పరిశ్రమకు సంబంధించిన కీలక విడిభాగాలు ఉత్పత్తి చేసే పరిశ్రమ స్థాపించే ఆలోచన ఉన్నట్లు గత వారంలో టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ వెల్లడించారు. ఇక ప్రపంచంలోనే అతిపెద్ద మెమరీ చిప్, స్మార్ట్ ఫోన్ విక్రయ సంస్థ అయిన శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ అమెరికాలో $17 బిలియన్ పెట్టుబడితో ఫౌండరీ ఫ్యాబ్ నెలకొల్పే యోచనలో ఉంది. కాంట్రాక్ట్ పద్దతిలో చిప్లు తయారు చేసే ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీ తైవాన్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వచ్చే 3 ఏళ్లలో తన ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవడానికి $100 బిలియన్ల పెట్టుబడిగా పెట్టనుంది. జర్మనీ, జపాన్లలో చిప్ తయారీ ప్లాంట్లు ఏర్పాటు కానున్నాయి. సెల్ ఫోన్, టాబ్లెట్, పీసీలు, ల్యాప్టాప్ల నుంచి లాజిక్ తో పనిచేసే వాషింగ్ మెషిన్లు, రిఫ్రిజిరేటర్లు వంటి గృహోపకరణాల తయారీ సంస్థలకు సైతం చిప్ సెగ తగులుతోంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సెమీ కండక్టర్ల కొరతకు భారత్ చెక్ పెట్టనుంది. దేశీయంగా వీటిని తయారు చేసేందుకు ప్రభుత్వ, ప్రైవేటు సహకారంతో అడుగులు వేయనుంది.